తెలుగింటి ఉగాది పచ్చడి. ముందుగా అందరికి పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే పీపుల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ హీరామన్ ఫుడీ లవర్. ఉగాది అంటేనే తెలుగు వారి ఇంట్లో ఉగాది పచ్చడి సందడి జరుగుతూ ఉంటుంది. దీనితో పాటు నేతి బొబ్బట్లు కూడా చాలా స్పెషల్. ఈ రోజు మేమైతే ఇంతకు ముందు ఉగాది పచ్చడి ఎప్పుడు చేసుకోలేదు, ఇప్పుడైతే చేసుకుంటున్నాం. ఎందుకంటే దీనివల్ల ఎంత లాభాలు ఉన్నాయో తెలిసి వచ్చింది కాబట్టి. ఈ పచ్చడిలో వేసే షడ్రుచులు మన జీవితానికి దగ్గర పాటు ఉంటాయంట. తీపి, చేదు, కారం, వగరు, పులుపు, చేదు ఇవన్నీ మనం జీవించడానికి ఉపయోగపడేలాగా సంతోషం, బాధ అన్ని దీంతో కలిపి ఉంటాయండి. ఇంకా ఎలా చెప్పాలో నాకు అర్థమైతలేదు, ఇంకా మాటలు కూడా రావడం లేదు. ఈ చింతపండు అయితే ఇప్పుడే ఫ్రెష్ గా తెంపుకొచ్చినాం. మీరు వీడియో ముందులో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఈ పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. లేత మామిడికాయ, బెల్లం, తెల్ల పుట్నాలు, మిరియాలు, వేప పువ్వు, ఉప్పు, ఇంకా కొబ్బరికాయ. వీటిని చింతపండు రసంలోకి వేసుకోవాలి. ఏంటి కొలతలతో చెప్పలేను అని అనుకుంటున్నారా? ఎందుకంటే నాకు కూడా అంత కొలతలతో చెప్పడానికి రాదు. నేను కూడా ఏదో ట్రై చేస్తున్నా, అది మీతో పంచుకుంటున్నా. ఒకసారి చూడండి. ఈ విధంగా తగినంత వేసుకోవాలి. ఈ పచ్చడి యొక్క స్పెషల్ ఏంటంటే ఇది ఉగాది రోజు మాత్రమే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకెప్పుడు ట్రై చేసినా కూడా అంత బాగా అనిపించదు. ఈసారి మీ ఇంట్లో మీరు కూడా ఉగాది పచ్చడి చేశారా? అయితే దాని టేస్ట్ ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. మనమైతే ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఎలా వచ్చిందో మీతోటి షేర్ చేసుకుంటాం. నిజానికి ఈ కరోనా రాకముందు అయితే వేప చెట్ల మీద చాలా అంటే చాలా పువ్వులు పూసేవి. ఈ మధ్యలో అయితే ఆ చెట్లు మొత్తం ఎండిపోతున్నాయి. మా సైడ్ అయితే అలానే ఎండిపోయినాయి. మీ సైడ్ కూడా అలాగే ఎండిపోయిందా? అయితే మనతో ఆ విషయాన్ని షేర్ చేసుకోండి. పచ్చడి అయితే మొత్తం వేసేసి మనం కలుపుకున్నాం. దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాం. పూజ అయిన తర్వాత దాన్ని తాగుదాం ఎలా ఉందో. సరే, పూజ అయితే అయిపోయింది. సో టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కిరాకుంది.